ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ మధ్యన సిఎన్జి అండ్ ఎల్పిజి బండ్లు కూడా ఏంటంటే 3 వీలర్ వెహికల్లో పెట్రోల్ బంక్లో సిఎన్జి కొట్టేస్తుంటే చాలా బండ్లు బరస్ట్ అవుతున్నాయి అనమాట. కొన్ని వెహికల్ ఏంటంటే మామూలుగా నార్మల్ తోలుతాడనే ఈ ట్యాంక్ అనేది కొద్దిగా లీకేజ్ అనేది వచ్చి కాలిపోతున్నాయి అన్నమాట. వాటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం, అలా ఎందుకైతే అని చెప్పేసి. అలా కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. సిఎన్జి అండ్ ఎల్పిజి వెహికల్ ఎప్పుడైనా కానీ మనం తోలేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటంటే నార్మల్ మనం చెప్పుకోవడం ఓన్లీ ఒక ఆటోలు 3 వీలర్ ఆటోలే, కానీ అవి పక్కన పెట్టుకొని మనం తోలుతుంటే ఒక బాంబు పెట్టుకొని తోలినంత ఉంటుందన్నమాట. ఆ వెహికల్ రన్నింగ్లో ఎందుకు పోతున్నాయని చెప్పేసి మాట్లాడుకుంటే, ఈ ట్యాంకులు వచ్చేసి ఏంటంటే సిఎన్జి అయినా కానీ ఈ మన ఎల్పిజి అయినా కానీ గ్యాస్ బండ్లు అయిందంటే లోపల 2 భాగాలు, ఫస్ట్ అసలు గ్యాస్ బండ్ ఎలా తయారు చేస్తారు, 2 భాగాలు కుండలు తీసుకొని ఐరన్ కుండల్ని దగ్గరగా మర్చి చుట్టూ లేయర్ వెల్లింగ్ అనేది లాగి తయారు చేస్తారన్నమాట. ఇప్పుడు మన గ్యాస్ బండ్లు ఎలా ఉన్నాయో సేమ్ టు సేమ్ అలానే ఉంటాయి. ఆ గ్యాస్ బండ్లు ఏంటంటే ఐరన్ మెటీరియల్ కాబట్టి అవి రన్నింగ్లో పోయేటప్పుడు కొన్ని ఏంటంటే ఫ్యూల్ చేసేటప్పుడు కూడా ఆల్రెడీ గ్యాస్ ఉన్న కొన్ని ఏమైందంటే కంట్రోల్ అనేది సరి కాక అవి ఎక్కువ ఏంటంటే పేలుతాయి అన్నమాట. కొన్ని ఏంటంటే మనం గ్యాస్ అనేది ఫ్యూల్ చేసేటప్పుడు వాటికి పైన ఏదైతే వస్తాయో రబ్బర్ మెటీరియల్ మన ఓరింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ ఓరింగ్స్ అనేది ఏంటంటే కొన్ని ఫెయిల్ అవుతాయి. అప్పుడు ఏమైందంటే అక్కడ గ్యాస్ అనేది లీక్ అయ్యి ఏదో ఒక చర్య జరగడం వల్ల ఏంటంటే నిప్పులు అనేది ఏర్పడి ఖరాబ్ కావడం అనేది జరిగింది. ఇప్పుడు మామూలు నార్మల్గా మనం చూసుకుంటే మన ఇంట్లో గ్యాస్ పోయింది చూడండి, మన గ్యాస్ మన వాళ్ళు ఇక్కడ రెగ్యులేటర్ దగ్గర బంద్ చేసినా కానీ కొన్ని ఆటోమేటిక్గా చుట్టూ లోపల రబ్బర్ అనేది లీక్ అయినప్పుడు ఏంటంటే లోపల నుండి గాలి గ్యాస్ అనేది వచ్చేది. అప్పుడు మన వాళ్ళు తెలియక గ్యాస్ అనేది మొత్తం ఇట్లా రూమ్ నిండా మామూలుగా ఉన్నా కానీ మనం గ్యాస్ టార్చ్ అనేది ఎప్పుడైతే ముట్టేస్తాం ఇలాగే లైట్ అనేది ఏమైనా వేస్తాం అప్పుడు ఏమైందంటే వీటి ద్వారా విద్యుత్ అనేది వచ్చింది కాబట్టి షార్ట్న గ్యాస్ ఆల్రెడీ ప్యూర్ అయి ఉంటుంది, లోపల గ్యాస్ లీక్ అయి ఉంటుంది కాబట్టి అవి అందుకుంటాయి అన్నమాట. ఎత్తుకొని మంట అనేది జరిగింది ఇళ్ళల్లో గ్యాస్ సిలిండర్లు ఫెయిల్ అయ్యి అలా ఉంటుంది. మన గ్యాస్ ఎప్పుడైనా కానీ అజాగ్రత్త అనేది ఉండదు. గ్యాస్ వెహికల్ అయినా కానీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నప్పుడైనా కానీ. ఈ గ్యాస్ విషయానికి వస్తే మనం కొట్టించినప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు గ్యాస్ కంపెనీ వాళ్ళే ఇస్తారు ఆటోమేటిక్గా మనకు కొన్ని నిబంధనలు పాటించండి అని చెప్పి చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే గ్యాస్ మనం ఫ్యూల్ చేసేటప్పుడు బంక్లో పోయి ఎవరైతే ఉంటారో లోపల అందరూ దిగండి అని చెప్పి చెప్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఏం కాదులే మూర్ఖత్వంతో ఉంటారు, కొంతమందిని పాటించి దిగుతారు అన్నమాట. 90% ఎప్పుడైనా కానీ అలా మనం బంక్ వాళ్ళు కూడా అడిగితే మీరు వాళ్ళు ఏం చెప్తారంటే అన్న ఎందుకన్నా మొత్తానికి కస్టమర్లు తెలుసుకుంటున్నాం ఆటోలో నుండి గ్యాస్ ఫ్యూల్ చేసేటప్పుడు అని చెప్పేసి. ఇది 4 వీలర్ కార్ వెహికల్ అయినా కానీ అలాగే 3 వీలర్ ఆటో వెహికల్ అయినా కానీ ఏదైనా కానీ గ్యాస్ ఎక్కించేటప్పుడు మనం లోపల మనం దేశమైన లగేజ్ పక్కన పెట్టి ఎవరైతే మనుషులు ఉంటారో మనుషులైనా కానీ అలాగే కుక్కలు వాటి నిక్సపోతారన్నమాట, జంతువులని చిన్న వాడినైనా కానీ 90% దించిన తర్వాత మాత్రమే మనం కొద్దిగా పక్కకుండి గ్యాస్ అనేది దీనికి ఫ్యూల్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కించినప్పుడు ఏమన్నా సందర్భంలో గ్యాస్ బండ అనేది ఒకవేళ ఒత్తిడి బాగా గురయ్యి పగిలిపోతే అప్పుడు ఏంటంటే నిప్పులు వస్తాయి కాబట్టి అప్పుడు మొత్తం కాలిపోవడం జరిగింది. కాబట్టి ఆటో అనేది మనం అందులో ఉంటే మనకి ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే దిగమని చెప్పేసి 90% వాళ్ళు చెప్పేది కరెక్టే. మీరు కానీ ఎప్పుడైనా కానీ గ్యాస్ అనేది ఫ్యూల్ చేసేటప్పుడు సిఎన్జి అయినా కానీ ఎల్పిజి అయినా కానీ లోపల కస్టమర్లు ఎవరిని కూడా ఉంచొద్దు. అలాగే పేషెంట్ ఉన్నా కానీ వాళ్ళు కూడా 90% దించితే మంచిదని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకోటి వచ్చేది జాగ్రత్త తీసుకునే జాగ్రత్త ఏంటంటే ఒకటి దించడమే కాదు, ఇంకోటి ఏంటంటే మనకు తమ్ముడి దాంతోపాటు ఇంకోటి మెయింటైన్ చేయాలన్నమాట. చాలామంది సిఎన్జి బండ్లు కొంటున్నారులే కానీ వాళ్ళు కంపెనీ వాళ్ళు మన వెహికల్తో పాటు ఫైర్ సేఫ్టీ ఇస్తారన్నమాట, చిన్న గన్ను. దాన్ని చాలామంది ఏం చేస్తున్నారు ఇంట్లో పెట్టి మామూలుగా ఈ వెహికల్ ఒకటే వేసుకొస్తున్నారు. ఏందని చెప్పి మాట్లాడుకుంటే ఇది పక్కన ఉండాల్సిన అవసరం లేదు, మన పక్కన పెట్రోల్ బంక్లో పోతే వాళ్ళ దగ్గర అటోటి ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకుంటారు అన్నమాట. 90% ఫైర్ అనేది గన్ అనేది ఫైర్ సేఫ్టీ గన్ అనేది మన ఆటోలో ఉంటేనే మంచిదని. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఒకవేళ ఏమైనా లీకేజ్ వచ్చినా కానీ గ్యాస్ ఫైరింగ్ అనుకుంటారు. ఓన్లీ బంక్ మనం ఈ యొక్క వెహికల్ని బంక్లో పెట్టి గ్యాస్ కొట్టించేటప్పుడే ఫైర్ అవుతుందని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే అది అబద్ధం. కొన్ని బండ్లకి ఏంటంటే ఈ గ్యాస్ లీక్ అనేది ఓన్లీ పెట్రోల్ బంకులోనే కాదు ఎక్కడ కూడా ఏంటంటే మన వెహికల్ తోలేటప్పుడు నార్మల్గా కొన్ని వెహికల్కి ఏంటంటే ఇక్కడ ఎల్బో బోల్డ్ లీక్ అయినప్పుడు కానీ ఇలా ఇందులో ఏమైనా వాచ్లు వీక్ అయినప్పుడు కానీ ఏంటంటే ఇక్కడ నుండి ఇందులో ఉండే గ్యాస్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాస్ అనేది బయటకు వచ్చింది అన్నమాట. అప్పుడు మనం అకస్మాత్తుగా ఒకవేళ మన కస్టమర్లు మన బండి మీద ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు పక్కన పోయేటోళ్ళు ఏంటంటే ఏ సందర్భంలో ఎప్పుడు ఎక్కడ నిప్పుడదు మనకు తెలియదు అన్నమాట. వాళ్ళు మామూలు వీడి తాగిన వదిలేసినా కానీ గ్యాస్ అనేది లీక్ అయితే దీనికి మనకు అంటుకునే సిస్టమ్ అనేది ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఫైర్ అయినప్పుడు కూడా మనం ఇక్కడ వాటర్ పెట్టి అన్ని సందర్భాలు వాటర్ దొరకవు కదా. అలాంటి సందర్భంలో ఏంటంటే ఇలాంటి ఫైర్ సేఫ్టీ గన్ అనేది ఉంటే ఏమైనా నిప్పులు లాంటివి మండినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎమ్మటే ఎక్కడైతే మండుతుందో అక్కడ ఎమ్మటే దాంతో స్ప్రే చేసి ఆర్పుకోవచ్చు అన్నమాట. అది దానికోసం కూడా ఉపయోగించుకోవడానికి వాళ్ళు బండిలో ఏర్పాటు చేసి మనకి పెడతారు. మనం ఏం చేస్తామంటే చాలామంది
పెట్రోల్ బంకులో ఉంటుందని చెప్పి చాలామంది దాని ఇంట్లో పెట్టి డైరెక్ట్గా ఆటో తీసుకొని వచ్చి తోలుకుంటున్నారు. అలాంటి మిస్టేక్లు కూడా చేయకూడదు. ఎప్పుడైనా కానీ ఆ గన్ను ఫైర్ సేఫ్టీ గన్ అనేది మన బండిలోనే ఉంచుకుంటే 100% మనకే సేఫ్టీ, మన ఆటో ఎక్కిన ప్యాసింజర్స్ కూడా సేఫ్టీ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి ఈ రెండు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎండాకాలంలో కూడా మన బండ్లు 90% నాకు తెలిసిన వరకు మరీ ఓవర్ హీట్లో ఎండకు పెట్టవద్దు. మెయిన్ బండ్లు అర్థమైందా? మెయిన్ ఓవర్ హీట్లో ఎండకు పెట్టినా కానీ రబ్బర్లు అనేవి, ఇందులో ఉండే రబ్బర్లు అనేవి, తర్వాత గ్యాస్ అనేది కూడా హీట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏమైనా ప్రమాదం జరగకపోదు, 90% జరగదు. కాకుండా జరిగే ఛాన్స్ అనేది కొద్దిగా ఉంటుంది అన్నమాట. ఈ మధ్యన ఇది ఒకటే కాదు, మన వెహికల్ దొరేటప్పుడు కూడా తెలిసిన రోజు కూడా డైలీ ఇక్కడ సీట్ ఓపెన్ చేసి మనం ఇక్కడ గ్యాస్ దగ్గర అన్నీ కూడా పెట్టుకుంటున్నాయా లేదా, గ్యాస్ అనేది లీక్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకున్నాకనే బండి తీయాలి. ఇంకోటి ఏంటంటే ఇందులో లీక్ అయితే ఏంటంటే మనకి ఏంటంటే గ్యాస్ అనేది స్మెల్ వచ్చింది, అది కూడా గమనించుకోవాలన్నమాట. ఈ గ్యాస్ అనేది లీక్ రాకుండా ఉంటే మాత్రం మీరు పర్ఫెక్ట్గా దొరకవచ్చు. ఈ మధ్యన ఏంటంటే ఒక సిఎన్జి వెహికల్, అప్పి వెహికల్ చూసిన 3 వీలర్ వెహికల్, దానికి ఏంటంటే సిలిండర్ దగ్గర వాచ్లు అనేవి పోయి గ్యాస్ లీక్ అవుతుందంట. మనోడు దగ్గర అది అయ్యేది 200-300 కానీ కిట్టు 2-3 ఇప్పించినా కానీ ఆగలేదంట. అంటే మనోడు మామూలు కిట్ ఇప్పించిందా ఒరిజినల్ కిట్ ఇప్పించింది తెలియదు దగ్గర, మొత్తానికి అయితే 2-3 దమ్ములు ఇప్పించినా కానీ కిట్ అనేది ఆగలేదంట. ప్రమాదం ఏం జరగలేదు కానీ అలానే ఉంచితే ఏమైందంటే అలానే గ్యాస్ అనేది లీక్ అయ్యి ఎవరో ఒకరు ఎట్లా సిగరెట్ తాగేటోళ్ళు ఎవరో ఒకరు ఎక్కడో ఒకటి నిప్పు ఉన్నప్పుడు ఏమైందంటే దానికి అంటుకుంటే ప్రమాదం అనేది జరిగింది. కాబట్టి మీరు గ్యాస్ వెహికల్ తోలేటప్పుడు గ్యాస్ అనేది కూడా లీక్ అయిందా లేదా చూసుకోండి, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఇంతే. ఇదేంటంటే ఈ మధ్య చాలా మందిని కూడా అపోహ అనమాట. ఇది ఏంటంటే సిఎన్జి ఆటోలు పేలుతున్నాయి అంటారా, నిజమేనా ఏందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. దాని గురించి మీకు క్లియర్గా చెప్దామని చెప్పేసి ఈరోజు మనం వీడియోని చేయడం జరిగింది. అంటే ఇలా గ్యాస్ బండ్లు అనేవి అన్నీ కూడా పేలవు. 3 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఏదో ఒక 200 బండ్లలో ఏదో ఒక బండికి ట్యాంకీ ఏమైనా తేడా వచ్చినా కానీ, అక్కడ ఫ్యూల్ చేసినప్పుడు ఏమైనా కానీ ఈ ట్యాంకులు అనేవి తట్టుకోలేక 90% అలానే పేలుతాయి అని చెప్పేసి మనం మామూలుగా నార్మల్గా అయితే రన్నింగ్లో మనం వెళ్తుంటే ట్యాంకులు పేలడం అనేది జరగదు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఇంతే. ఈ వీడియో చూసాక మీరు సిఎన్జి వెహికల్ తీసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్త పడతారని చెప్పేసి నేను మీకోసం ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఎలా ఉందో కింద కామెంట్ చేసి పెట్టండి. మనం ఈ సిఎన్జి వెహికల్ గురించి, ఈ సిఎన్జి వెహికల్ కంటెంట్ గురించి వీడియో చేయడానికి మన దగ్గర సర్కిల్ ఆటో లేకపోతే మన బసాపురం హరీసాన్ అని ఇలా సంగతి తమ్ముడు అని చెప్పేసి చెప్తే మన కోసం ఆటో అక్కడ నుండి వేసుకొచ్చినమాట వీడియో చేయడం కోసం. కాబట్టి మన సబ్స్క్రైబర్ కోసం మన ఈ యొక్క వీడియోకి బాగా లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్కి మన యూట్యూబ్ ఛానల్ తరపున పెద్ద థ్యాంక్స్ అనమాట అన్న, పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే అక్కడ నుండి తీసుకొచ్చిన మనోడు పొద్దునే ఖమ్మం వెళ్ళాలంటారు తోలడానికి, డ్రైవింగ్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చలేకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.